వరంగల్ జిల్లా నర్సంపేటలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ హాస్టల్ ఉద్రిక్తత చోటు చేసుకుంది. జూనియర్ కాలేజ్ విద్యార్థులు స్కూల్ విద్యార్థులపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హాస్టల్లో గొడవ జరుగుతున్నప్పటికీ వార్డెన్లు ఎక్కడా కనిపించలేదన్న విద్యార్థుల వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సంఘటనలో ఒక విద్యార్థి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తోటి విద్యార్థులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. హాస్టల్ భద్రతా పర్యవేక్షణపై విద్యార్థులు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ ఘటనపై అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అరే ఫోన్ చేయవా బాధ్యత నెగితే కూడా అరే వాడు ఆగమని చేస్తుండే అది ఫోన్ చేయ ఫస్ట్ హాస్పిటల్ తీసుకోవా ఎదురు హాస్పిటల్ తీసుకోవా ఏ మేనేజ్మెంట్ ఏం టీచర్లా మీరు ఫస్ట్ ఇయర్ వాళ్ళ సెకండ్ ఇయర్లో కొట్టింది ఎవడాడు కొట్టింది ఎవరు ఎందుకు ఫస్ట్ ఇయర్ మిమ్మల్ని ఎందుకు కొడతారు అయితే మేము గొడవ కొట్టినాం అయితే వాళ్ళని కొడతారు టీచర్ ఇక్కడ నాన్ టీచరా ఇక్కడ ఎవరు ఇన్ఛార్జ్ ఎవరు ఇప్పుడు డ్యూటీ వెళ్ళిపోయింది. డ్యూటీలో ఎవరు లేరా డ్యూటీ టీచర్ ఎవరు లేరా 10:30 కాలే కదా ఎందుకు సార్ ఒకరిని కొడితే లేస్తలేరు సార్ సార్ అస్సలే లేస్తలేరు సార్ రే హాస్పిటల్ ఫోన్ చేయాడు ఫోన్ చేయి అయ్యే సార్ వంజరాడు ఫోన్ చేయి చూస్తారేంత మెదడు కడుతుందా అడ్డం పడదంటే అరే ఫోన్ చేయవా బాధ్యత నెగితే కూడా అరే వాడు ఆగమని చేస్తుండే అది ఫోన్ చేయ ఫస్ట్ హాస్పిటల్ తీసుకోవా ఎదురు హాస్పిటల్ తీసుకోవా ఏ మేనేజ్మెంట్ ఏం టీచర్లా మీరు ఫస్ట్ ఇయర్ వాళ్ళ సెకండ్ ఇయర్లో కొట్టింది ఎవడాడు కొట్టింది ఎవరు ఎందుకు ఫస్ట్ ఇయర్ మిమ్మల్ని ఎందుకు కొడతారు అయితే మేము గొడవ కొట్టినాం అయితే వాళ్ళని కొడతారు నర్సంపేట జూనియర్ కాలేజ్ హాస్టల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ విద్యార్థులు స్కూల్ విద్యార్థుల మీద దాడి చేశారు. ఈ దాడిలో ఒక విద్యార్థి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఈ సంఘటన జరిగినటువంటి ప్రాంతంలో హాస్టల్ వార్డెన్లు లేకపోవడం కూడా తీవ్రంగా కలిచివేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సల్మాన్ ఫోన్ లైన్లో ఉన్నారు. సల్మాన్, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మనోజ్. వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. రెసిడెన్షియల్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థులు ఇంటర్ విద్యార్థులు అదే విధంగా స్కూల్ విద్యార్థుల మధ్య గొడవ తీవ్ర స్థాయికి జరగడంతో ఇంటర్ విద్యార్థులు పూర్తిగా 9వ తరగతి విద్యార్థులను ముఖముడిగా దాడి చేయడంతో ఒక విద్యార్థి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అక్కడున్న తోటి విద్యార్థులు సమీప హాస్పిటల్కి అయితే తరలించారు. ఆ విద్యార్థిని చికిత్స అయితే అందిస్తున్నారు. ఎలాంటి ప్రమాదం లేదని అయితే వైద్యులు అయితే తెలిపారు. అసలు వీరికి ఎందుకు గొడవ వచ్చింది అనేది మాత్రం ఇప్పటివరకు అయితే పూర్తి సమాచారం అయితే లేదు. నిన్న రాత్రి 7 గంటల సమయంలో అంటే భోజనం చేసే ముందు ఆ విద్యార్థులందరూ ఒకే దగ్గరికి చేరుకోవడంతో విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఆ విద్యార్థులు అంటే ఒక 9వ తరగతి విద్యార్థులకు మాదిరిగా ఉండాల్సిన ఇంటర్ విద్యార్థులు ముఖముడిగా 9వ తరగతి విద్యార్థులపై దాడి చేయడంతో అందరూ కలిసి దాడి చేశారని అయితే విద్యార్థులు అయితే ఆరోపిస్తున్నారు. పూర్తిగా వారి యొక్క బట్టలు కూడా చింపివేసి కింద పడేసి గుద్దారని అయితే విద్యార్థులు అయితే ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది. అసలు వీరికి ఎక్కడ వచ్చింది గొడవ అనేది మాత్రం తెలియాల్సింది. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే అక్కడ వార్డెన్ కూడా లేడు. కనీసం వార్డెన్ ఉంటే ఈ యొక్క ఘర్షణ వాతావరణం జరిగేది కాదని అయితే విద్యార్థులు అయితే ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి బాధ్యత వార్డెన్ వహించాలని అయితే విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి హాస్టల్లో అంటే ఎక్కడనో చదువుకునే విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు మంచి చదువులు చదివించాలనే ఉద్దేశంతో హాస్టల్లో చేర్పిస్తే ఇలాంటి గొడవలు జరగడంతో కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇలా
గొడవలు కనుక జరుగుతా లేకుంటే తాకరాని చోట్ల తాకిందంటే విద్యార్థులు అనారోగ్యం బారిన పడి లేకుంటే చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని అయితే విద్యార్థి తల్లిదండ్రులు అయితే ప్రభుత్వాన్ని లేక అధికారులను అయితే డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా వార్డెన్ ఉండి ఉంటే ఖచ్చితంగా ఇలాంటి సంఘటన జరిగేది కాదని అయితే విద్యార్థులు అయితే ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా ఆ విద్యార్థుల మీద ఆ చర్యలు తీసుకోవాలి, వారి యొక్క తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అదేవిధంగా వార్డెన్ కనుక అక్కడ ఎందుకు లేడు లేకుంటే ఆ సమయంలో ఖచ్చితంగా వార్డెన్ ఉండాలి. వార్డెన్ లేకపోవడంతో కొంత విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. ఖచ్చితంగా వార్డెన్ మీద కూడా చర్యలు తీసుకోవాలని అయితే విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. మనోజ్. రైట్ సల్మాన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.